ఒక వ్యక్తి ధ్వనిజనకం నుండి 450 మీటర్ల దూరంలో కూర్చొని 500 హెర్ట్జ్ పౌనఃపున్యం గల స్వరాన్ని వింటున్నాడు. ధ్వనిజనకం నుండి 2 వరుస సంపీడనాల మధ్య గల కాల వ్యవధి ఎంత? ఇక్కడ కాల వ్యవధి అంటే డోలనావర్తన కాలమేనండి. ఓకే, సో మనకి 9th క్లాస్ లో డోలనావర్తన కాలం అనే పదాన్ని యూజ్ చేయలేదు, వాడు కాల వ్యవధి అనే పదాన్ని యూజ్ చేశాడు, టైం పీరియడ్. ఓకే, సో ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి చూడండి, ఒక ధ్వనిజనకం నుండి ధ్వనిజనకం నుండి ఒక వ్యక్తి ఇక్కడ కూర్చున్నాడండి. ఎంత డిస్టెన్స్ ఇది? 450 మీటర్స్. ఓకే, సో ధ్వనిజనకం నుండి వ్యక్తి ఎంత దూరంలో కూర్చున్నాడండి? 450 మీటర్ల దూరంలో కూర్చున్నాడు. అయితే దీంట్లో మనకి ఏం అడిగాడు? కాల వ్యవధి అడిగాడు. కాల వ్యవధి అంటే డోలనావర్తన కాలం. ఓకే, సో టైం పీరియడ్ ఫార్ములా ఏంటండి? 1 పౌనఃపున్యం, అది 1/ν. ఓకే, సో ఇక్కడ మనకి పౌనఃపున్యం సంబంధించిన వాల్యూ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడండి? 500 హెర్ట్జ్ ఇచ్చాడు. అంటే న్యూ ఈజ్ ఈక్వల్ టు 500 హెర్ట్జ్ ఇచ్చాడు. ఓకే, అంటే ఇక్కడ ఈ న్యూ ప్లేస్ మనం ఏం తీసుకోవచ్చు? 500 తీసుకోవచ్చు. అంటే 1/500. సో మనకి డినామినేటర్లు ఎప్పుడైనా సరే 10, 100, 1000 ఇలాంటివి ఉంటే మనకి ఈజీ అవుతుంది. కాబట్టి ఈ 500 నేను 1000 చేయడానికి ట్రై చేస్తున్నానండి. ఇంటూ 2 చేస్తే అది 1000 అవుతుంది. అయితే ఒక ఫ్రాక్షన్ లో ఎప్పుడైతే మన డినామినేటర్ ఒక నెంబర్తో మల్టిప్లై చేస్తే న్యూమరేటర్ని కూడా అదే నెంబర్తో మల్టిప్లై చేయగలం. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే 2/1000 అవుతుంది. సో దీన్ని డెసిమల్స్ లో కన్వర్ట్ చేసుకుంటే 0.002 సెకండ్స్ అవుతుంది. ఓకే, అయితే మరి ఇక్కడ ఇచ్చిన దూరంతో మనకి ఏం సంబంధం లేదంటే లేదండి. మనకి ఏం అడిగాడు? ఇక్కడ కాల వ్యవధి అడిగాడు. సో కాల వ్యవధి డైరెక్ట్ ఫార్ములా ఉంది కదా, సో 1/ν అనే ఫార్ములా. సో దాన్ని మనం సింప్లిఫై చేసుకుంటే అయిపోయింది. ఓకే, సో అలా కాకుండా వాడు తరంగ వేగం కానీ ఇలాంటివి అడిగినప్పుడు మనం ఆ డిస్టెన్స్ యూజ్ చేసుకోవాలి. ఓకే, సో మనకు అది అడగలేదు కాబట్టి వదిలేద్దాం. సో ఇక్కడ మనకి ఏం అడిగాడు అంటే వాడు కాల వ్యవధి టైం పీరియడ్ అడిగాడు కాబట్టి టైం పీరియడ్ ఫార్ములా 1/ν, ఏదో 1 పౌనఃపున్యం. సో వాడు ఎంతైతే మనకి ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు, ఇక్కడ ఫ్రీక్వెన్సీ 500 ఇచ్చాడు కాబట్టి 1/500 తీసుకున్నాం. సో డినామినేటర్ లో మనకి 1000 చేయడం ఈజీ కాబట్టి 500 ని ఇంటూ 2 చేశాను ఇక్కడ. సో న్యూమరేటర్ కూడా ఇంటూ 2 చేశాను. అప్పుడు 2/1000 వస్తుంది. 2/1000 అంటే 0.002 టైం కాబట్టి సెకండ్స్ అవుతుంది. ఓకే.